ఎక్లేషియా, గ్రీక్ లో ఎక్లేషియా చర్చ్ అంటే. ఎక్ అనే మాటకు అర్థం కాల్డ్, కాలియో అనే మాటకు అర్థం అవుట్, కాల్డ్ అవుట్ జనరేషన్, కాల్డ్ అవుట్ పీపుల్. ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి? సపరేట్ అయిన వారు ఈ లోకం నుంచి. చప్పట్లు కొట్టాలంతా. ఈ లోకం నుంచి కంప్లీట్ సపరేట్ అయిపోయినారు, యూటర్న్ తీసుకున్నవారు. ఈ లోక ఆచారాలు పద్ధతులని బాయ్ బాయ్ చెప్పినవారు, ఈ లోక సిద్ధాంతాలని, లోక సంబంధమైన శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి గుడ్ బాయ్ చెప్పి ఒక పవిత్రమైన జీవితాన్ని జీవించేవారు సంఘం. చేప సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్న ఉప్పు అంటించుకోదు. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభువా ఈ లోకం నుంచి వీరిని సపరేట్ చెయ్యమని నేను అనటలే. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు, నీవు నాకు ఇచ్చిన ఈ బిడ్డలు వీరిని లోకం నుంచి సపరేట్ చేయమంటలే, కానీ వీరు లోకంలో ఉన్న దుష్టుని యొక్క చూపు వీరిపై పడకుండా సహాయం చేయి. ప్రార్థన చేస్తాడు. వి ఆర్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోకంలో ఉంటాం. చేప సముద్రంలో ఉన్నది, కానీ ఉప్పు అంటించుకున్నట్టే నిజమైన సంఘం, రియల్ మెచ్యూర్డ్ బిలీవర్ ఈ లోకంలో ఎంత బ్రతికినా మురికి అంటించుకొని వాడే నిజమైన సంఘం, నిజమైన క్రైస్తవుడు. మనం శరీరం కదండి, సర్వసాధారణంగా ఇవి జరుగుతుంటాయి. నో, మనం సమాజంలో ఉన్నాం కదండి, అప్పుడప్పుడు మనుషులను సంతోషపరచడానికి ఇవి చేయాలా. అట్లనే దానివి ఎందుకు యేసయ్యను నమ్ముకున్నావు? పండుగలు వచ్చినప్పుడు ఇక చెయ్యాలండి, ఏం చేస్తాము? ఇన్ని ఆలోచనలు కలిగిన దానివి ఎందుకు నీకు యేసయ్య? ఒకసారి గుడ్ బై చెప్తే దట్స్ ఆల్. ఈ లోకములో మనకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, ఈ లోకాన్ని నేను జయించున్నాను. చూడండి, ఒక రూమ్లో ఉండి నీవు నీ ఆత్మీయతను కాపాడుకోగలుగుతావు. నీ రూమ్లో ఉండి ఒక రూమ్ తలుపులు, 4 గోడల తలుపులు వేసేసుకొని నీ ఆత్మీయతను కాపాడుకుని, అబ్బా నేను చాలా పరిశుద్ధుడినండి అనటం గొప్పతనం కాదు. ముంబైకి పో, బెంగళూరుకి వెళ్ళు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళు, ఆ ప్రజల మధ్యలో ఉండి అప్పుడు నీ ఆత్మీయతను కాపాడుకో. అప్పుడు నిజమైన పరిశుద్ధుడు నువ్వు. మనం జయించగలుగుతాం, ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఏ విధంగా జయించగలుగుతామంటే, మన టైటిల్ ఏంటిది ఈరోజు? ఇది దూరం చేసుకోవద్దు. ఇది దూరం చేసుకున్నావా, అవుట్. నువ్వు చేతిలో పడిపోతావు, సాతాను చేతిలో పడిపోతావు. We can overcome this world. ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం 100%. ఈ లోకాశ, శరీరాశ, జీవపు డమాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. ఆ పరలోకమందున్న దేవుని చిత్తం ఈ భూమి మీదకి మనం తేగలుగుతాం. ఈ భూమి మీద ఉన్న అపవాదిని మనం వెళ్ళగొట్టగలుగుతాం. మనకు సాధ్యమే. అది ఎప్పుడు జరుగుతుంది? ఇది మీరు దూరం చేసుకోవద్దు, ఇది మనకి అవసరం. అందరు జాగ్రత్తగా వినాలి. చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు స్థిరపడవలెనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. చూడండి, మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని, ఆత్మ సంబంధమైన కృపావరమేదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలెనని మిగుల అపేక్షించుచున్నాను. 11వ వచనం. మీరు స్థిరపడవలెనని. వినండి, అందరు వినండి. ఇక చీకటి మేఘాలు ప్రపంచాన్ని కమ్ముకుంటుండగా, సార్వత్రిక సంగమా, మనమందరము ప్రభువులో స్థిరపడాలా. ఆమేన్. మీరు స్థిరపడాలి, మనము స్థిరపడాలని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత. మీకు ఏ విశ్వాసము? యేసుక్రీస్తు ప్రభునందు మీరు విశ్వసించినారు, నేను యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన, మనమందరం యేసయ్యను విశ్వసించినామా? అనగా
మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలెనని. చూడండి, చాలు. ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందాలట. ఈ అనుభవంలో బెల్లెడిదే సహవాసం. హల్లెలూయా. ఒకరి విశ్వాసం ద్వారా ఆదరణ పొందుకునే అనుభవం. చదువుదాం యోహాను సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాలు. మనము ఏకమై యున్నలాగున. మనము ఏకమై అంటే యేసయ్య చేసే ప్రార్థన, తండ్రి నీవు నేను ఏకమై ఉన్న లాగున వారును ఏకమై ఉండవలెనని. వారిను ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. మనమిద్దరం ఏ విధంగా ఏకంగా ఉన్నామో సార్వత్రిక సంఘము కూడా ఏకమై ఉండాలా. ఆ ఏకమై ఉండటంను బట్టి తన మహిమనట మన మీద కుమ్మరించబడుతుంది. ఈ ఏకత్వం, ఈ ఐక్యత, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందుకునే అనుభవం. యేసయ్య తండ్రితో ఏకమైనట్టు మనలో కూడా ఆ ఏకత్వం ఉండాలట. అదే సహవాసం. ఎప్పుడు ఈ లోకాన్ని నువ్వు జయించగలుగుతావు? రాబా షకటాలాదియాలా. ఎప్పుడు అపవాదిని జయించగలుగుతావు? ఎప్పుడు పరలోకమందు ఆయన చిత్తం భూమి మీదకి తేగలుగుతావు? ఎప్పుడు అపవాదిని భూమి మీద నుంచి వెళ్ళగొడతావు? నువ్వు ఒక్కడివి ఏం చేయలేవు. ఒకరి విశ్వాసం, ఒకరి ద్వారా ఆదరణ. నీవు నేను ఏ విధంగా ఏకంగా ఉన్నామో అందరూ ఏకముగా ఉండాలా. దట్ ఈస్ ఫెలోషిప్. నువ్వు మారు మనసు పొంది రక్షింపబడ్డావా? అవుట్. ద నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఉద్యోగం గురించి వెతకటం, వ్యాపారం గురించి వెతకటం, దాని గురించి దాని గురించి వెతకటం కాదు. నువ్వు ఒక స్ట్రాంగ్ మెచ్యూర్డ్ బిలీవర్గా ఉండాలంటే నీకు మొదటిగా సహవాసం కావాలా. ఫెలోషిప్. ఇది ఫెలోషిప్. నీకు డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, జ్ఞానం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, చరాస్తులు, స్థిరాస్తులు, ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, బయట ఎన్ని ఉన్నా యు నీడ్ ఫెలోషిప్. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నీకు సహవాసం కావాలా. ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న వారంతా కల్వరి ఫ్యామిలీ. వారందరూ ఒక దుప్పటి క్రింద ఉన్నాం మనం. ఈ దుప్పటి క్రింద ఉంటేనే అపవాది మనల్ని ముట్టలేడు. అరే వాడు ఒంటరిగా ఉండడు చూడండి రా. ఎప్పుడైనా వాడు ఎప్పుడు గ్యాంగ్తో వెళ్తా ఉంటాడు. గ్యాంగ్తో వెళ్తే వాడిని మనము అటాక్ చేయలేం రా. వాడు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు చూడండి రా అంటారు దొంగలు కానీ ఎవరైనా హంతకులు. మన జీవితంలో కూడా డబ్బు ఉండొచ్చు. నువ్వు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, పెద్ద కోటీశ్వరుడు, బిలియనేర్, మిలియనేర్ కావచ్చు. యూ నీడ్ అ ఫెలోషిప్. మరలా యు మస్ట్ కమ్ అంటు వన్ జంక్షన్, క్రాస్ రోడ్స్, దట్ ఈస్ ఫెలోషిప్. ఖచ్చితంగా ఉండాలా. నీ డిగ్రీ నిన్ను బ్రతికించలేదు. నిన్ను వెంబడిస్తున్న ప్రజలు ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ ఉద్యోగం నిన్ను సర్వైవ్ చెయ్యదు, బ్రతికించదు. యేసయ్య రాకడ దాకా నిన్ను బ్రతికించేది సహవాసం. నా ప్రేయర్ టవర్లో ఒక తేనె పురుగు లోపలికి వచ్చేసేసింది. ఎక్కడో ఉండేది అనుకుంటుంది, ఎగురుకుంటా నా టవర్లోకి వచ్చేసేసింది. ఒకటే తేనె పురుగు లోపలికి వచ్చేసి నేను తలుపేసేసిన తిరుగుతూ ఉన్నది. చాలా బాధ అనిపించింది నాకు. అరే పాపం, ఎక్కడి నుంచి తప్పిపోయి వచ్చింది ఇది అని దాన్ని బుజ్జగించడానికి పోతా ఉన్నా. ఇంటలేదు అసలుకి. అని తిరుగుతూనే ఉన్నది. ఎట్లనైనా చేసి నేను తలుపు తీసిన దానికి తెలియదు, అది ఎక్కడో తిరుగుతూ ఉన్నది. తలుపు తీసి వెనకాల నుంచి కొడితే అది మళ్ళా ఆ తలుపు తెరిచిందని చూడకుండా ఎటో వెళ్ళిపోతుంది. అరే పాపం. కిటికీ తీసిన కిటికీలో నుంచి పోతలేదు, తిరుగుతూ ఉన్నది అమాయకంగా. సరేలే పోతుందిలే అనుకున్నా. కొద్దిసేపు అయిన తర్వాత చచ్చిపోయింది. అది బాధ అనిపించింది. అరే ఎందుకు చచ్చిపోయింది పాపం ఇది. అక్కడ ఒక బుక్ ఉన్నది.
రెగ్యులర్గా నేను బుక్స్ చదువుతూ ఉంటానట. వాళ్ళు బుక్ చదువుతుంటే నా బుక్లో ఏమన్నదంటే అది ఎందుకు చచ్చిపోయిందంటే దానికి సహవాసం లేదట. ఏం లేదు, సహవాసం లేదు. ఫెలోషిప్ అన్ని పురుగులతో ఉంటుంది, మంచిగా ఉంటుంది. అది తప్పించుకుంది కదా, ఫెలోషిప్ లేదు, సహవాసంలో చనిపోయింది. ఈ తేనె పురుగుకి సహవాసం ఉండాలా, గొర్రెకు కూడా సహవాసం ఉండాలా, లేకపోతే గొర్రె కూడా చనిపోతుంది. మేకలు ఏదో రకంగా బ్రతకగలుగుతాయి, ఎద్దులు బ్రతకగలుగుతాయి, గాడిదలు బ్రతకగలుగుతాయి, అన్ని బ్రతకగలుగుతాయి, కోళ్ళు బ్రతకగలుగుతాయి. త్వరగా చనిపోయేది నేను నా రీసెర్చ్లో ఏంటిది, తేనె పురుగు. ఎందుకంటే అది సహవాసం లేకపోతే చనిపోతుంది. సార్వత్రిక సంఘమై 2022లో ఒక ఆత్మీయ తండ్రిగా నేను చెప్పవలసిన ప్రాముఖ్యమైన విషయం, నీ డబ్బు గురించి, నీ ఉద్యోగం గురించి, నీ డబ్బు సంపాదన గురించి మేము వ్యతిరేకంగా కాము, కానీ ఫైనల్గా నువ్వు సహవాసంలోనికి రావాలా. ఆమేన్. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఒకరి యందు ఒకరు అనురాగము కలిగిన వారై, ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము కలిగిన వారై. హల్లెలూయా. ఇది సహవాసంలో జస్ట్ దైవజనుడే కాదు, ప్రతి విశ్వాసి అనుభవంలోకి వెళ్ళాల. నచ్చిన వారు చప్పట్లు కొట్టండి అంతా. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఫెలోషిప్, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ సహవాసం. ఒకరినొకరు అనురాగము కలిగిన వారై, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందుకునే అనుభవమే సహవాసం. ఎందుకంటే మనం అందరం కూడా ఆయన రక్తంలో కడగబడిన మనం కల్వరీ ఫ్యామిలీ, మనందరం ఒక కుటుంబానికి చెందిన వారం. మత్తయి సువార్త 24:12 ఏమని ఉంటుందంటే, అనేకుల యొక్క ప్రేమ చల్లారును అని ఉంటుంది. ఈ ప్రేమ అక్కా చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ చల్లారుతుంది, అన్నాదమ్ముళ్ళ మధ్యలో ప్రేమ చల్లారుతుంది, అక్కా తమ్ముళ్ళ మధ్యలో ప్రేమ చల్లారుతుంది, అన్నా చెల్లెళ్ళ మధ్యలో ప్రేమ చల్లారుతుంది, భార్య భర్తల మధ్యలో ప్రేమ చల్లారుతుంది, అత్తా కోడళ్ళ మధ్యలో ప్రేమ చల్లారుతుంది. ఈ లోకంలో అన్ని బంధాలలో ప్రేమ చల్లారిపోతుంది, కానీ ప్రేమ చల్లారని స్థలమే సహవాసం. ప్రేమ చల్లారదు కానీ ఒకరినొకరు ఆదరించుకుంటారు. దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ రియల్ ఫెలోషిప్. నా ప్రార్థన అదే, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందుకుంటారు, ఒకరి విషయంలో ఒకరు బాధ్యత వహిస్తారు. ఈ అనుభవము రావాలా. ఒక్క కర్ర మంట అంటుకుంటుంది, కొద్దిసేపు అయిన తర్వాత చల్లారిపోతుంది. కానీ దానికి 2 కర్రలు, 3 కర్రలు, 4 కర్రలు, 5 కర్రలు, 10 కర్రలు, 20 కర్రలు, 30 కర్రలు, ఎన్ని కర్రలు పెరుగుతూ ఉంటే అంత మంట పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఒంటరిగా ఉంటే అవుట్, వాడు దెబ్బ కొట్టేస్తాను నిన్ను. యు నీడ్ ఫెలోషిప్. నీకు సహవాసం కావాలా. సహవాసంలో ఉంటే నువ్వు బలం పొందుకుంటావు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42 నుంచి చదవండి. వీరు అపోస్తలుల బోధ యందును, అందరు వినండి అంతా, ఎప్పుడైతే వీరు మారు మనసు పొంది రక్షింపబడ్డారో, క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినారు, ద నెక్స్ట్ స్టెప్, ద నెక్స్ట్ డైమెన్షన్ ఏంటిదంటే, వీరట అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడిగా ఎంకరేజ్ చేస్తున్నాను, మీరు ఏదైనా విడిచిపెట్టండి, సహవాసాన్ని విడిచిపెట్టకండి. సహవాసానికి దూరం కావద్దు. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరికి ఆదరణ, ఒకరొకరు ఓదార్చుకోవటం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవటం. అంతేకాక చదువుదామా,
18వ అధ్యాయం అపోస్తుల కార్యములు 24 నుంచి 27 వచనాలు. అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రావీణుడై ఉండెను. ఓకే. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాటలాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతనిని చేర్చుకొని హల్లెలూయా, అతనిని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరిచిరి. ఆమేన్. ఆ అలెగ్జాండర్ నట, ఆ వ్యక్తినట ఈ అకుల ప్రిస్కిల్లాలు చేర్చుకున్నారు. తనకి దేవుని గురించి తెలుసు కానీ అంత డీప్ గా తెలియదు. అయితే వీళ్ళిద్దరు వెళ్ళి ఆయన భుజం మీద చేయి పెట్టి ఒక మంచి మార్గంలోకి నడిపించినారు. ఆయన నెక్స్ట్ 19వ అధ్యాయంలో ఆయన అభిషేకించబడ్డాడు. అంటే ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందటం, ఓదార్పు పొందటం. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదినము పరిచర్యలో తమలోని విధవరాండ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగుకొనిరి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని నా మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. ఈ సహవాసం యొక్క బ్యూటీ చూడండి. స్వార్థం లేదు, నిస్వార్థం. అక్కడ కొంతమంది విధవరాళ్ళన్నట కొంతమంది చిన్న చూపు చూస్తున్నారు. వారిని అనేక మాటల చేత బలహీనపరుస్తున్నారు. ఆ సమయంలో పేతురు అంటున్నాడు, మేము వాక్యాన్ని ప్రకటించకుండా ఈ మినిస్ట్రీలో ఈ ఇంకొక దాంట్లోకి మేము వెళ్ళాం. కానీ చులకనగా చూస్తూ ఆదరణ లేకుండా ఈ విధవరాలని చూసుకోవటానికి కొంతమందిని సిద్ధపరుస్తాం. చూడండి, అప్పటిదాకా చిన్న చూపు చూస్తున్నారు. కానీ ఎప్పుడైతే సహవాసంలో చేరిన తర్వాత వారికి ఒక ఘనత వచ్చింది. ఆమేన్. ఆ విధవరాళ్ళు ఇక మాకు ఎవ్వరు లేరు అనే ఆలోచన లేదు వారికి. మాకంటూ సహవాసం ఉన్నది. ఆమేన్. అంతేకాక పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ఏకంగా కూడి ప్రార్థన చేసింది. అత్యాశక్తితో ప్రార్థన చేసింది సహవాసం. అప్పుడు పేతురు యొక్క సంఖ్యలు తెగిపోయినాయి. ఆమేన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. నాయందు నిలిచియుండుడి. వినండి అంతా. సహవాసమునందు నిలిచియుండుడి. మీ యందు నేనును నిలిచియుందును. మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని. వినండి, ఒక వ్యక్తి సహవాసములో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపడో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ఓకే. ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఓకే. ఎవడు నాయందు నిలిచి ఉండునో, ఎవడు ఈ సహవాసంలో నిలిచి ఉంటాడో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఓకే. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉంటని ఎడల వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. ఎంత కూడా చూడండి లాస్. నువ్వు అంటు కట్టబడ్డావా, నువ్వు ఫలిస్తావు. ఫలించడమే కాదు, బహుగా ఫలిస్తావు. నీవు సహవాసానికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు, ఎండిపోతావు. నువ్వు ఎండిపోయినావు కాబట్టి బయట పారవేయబడతావు. చివరికి అగ్నిలో కాల్చబడుతుందట ఆ ద్రాక్ష వల్లే. అపవాదికి దొరకని స్థలమే సహవాసం. ఒకవేళ తొందరపడి ఒక వ్యక్తిని సడన్గా చంపేస్తే అది వాంటెడ్లీ జరగలే, యాక్సిడెంటల్గా ఆ వ్యక్తి చనిపోయినాడు. పాత నిబంధనలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఒక వ్యక్తిని చంపితే ఆ వ్యక్తిని చంపేసేయాలి. ఇది రూల్, పాత నిబంధన. సడన్గా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగితే ఆ వ్యక్తికి చంపబడాలా. అయితే ఒక
అవకాశం దేవుడిచ్చేవాడు, ఆప్షన్. ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆశ్రయపురంలో పడ్డాడంటే ఆ వ్యక్తిని చంపదు. ఆ టైంలో సడన్గా యాక్సిడెంటల్గా ఎవరిని చంపేస్తే ఇక ఆ వ్యక్తి చంపబడతాడు. శత్రువులు తరుముతూ ఉంటారు. ఈ వ్యక్తి ఎంత తరుమబడ్డా ఇక అయిపోయిందని సడన్గా వెళ్ళి ఆశ్రయపురంలో పడ్డాడే, ఆయన బ్రతుకుతాడు. ఇది మనకి ఆశ్రయపురము. చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. మన ఆశ్రయపురం ఇదే, సహవాసం. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టవు, ఏం జరగదు. పరిగెత్తుకుంటూ సహవాసంలా రా. మోషేకి 3 శత్రువులు ఉండేవారు. వారి పేరు కోరాహు, దాతాను, అబీరాం. ఈ కోరాహు, దాతాను, అబీరాం ప్రతి నిత్యము మోషేని భయంకరమైన మాటలతో బాధిస్తూ ఉండేవారు. మోషే వెళ్ళి, అయ్యా తట్టుకోలేకపోతున్నాను వీరి మాటలు అంటే దేవునికి కోపం వస్తుంది. ఎందుకు సాత్వికుడైన నా మోషేని మీరు ఇంతగా బాధ పెడుతున్నారు అని దేవుని కోపం వారిపై రావటమును బట్టి, వారు భూమి మింగివేయటమును బట్టి వారు చనిపోతారు, సజీవంగా చనిపోతారు. కోరాహు, దాతాను, అబీరాం. ఆ జనరేషనల్ కర్స్, పితరుల నుంచి వచ్చే శాపం అనేది ఒకటి ఉంటుంది. తాతలు చేసిన శాపం కొడుకులకి, కొడుకులు చేసిన శాపం ఇంకా కొడుకులకు అట్లా స్ప్రెడ్ అవుతుంటుంది. అది క్రీస్తు లేని వారికి అది వర్తిస్తుంది, క్రీస్తులో ఉన్న వారికి అది వర్తించదు. అయితే కోరాహు, దాతాను, అబీరాం చేసిన పాపం, శాపం కొడుకులకి స్ప్రెడ్ కావాలా? అయితే కోరాహు కుమారుల కాలం వస్తుంది, వారు కూడా తాతలు చనిపోయిన స్థితిలోనే చనిపోవాలి. ఎందుకంటే జనరేషనల్ కర్స్, పితరుల శాపం. కానీ కోరాహు కుమారులు ఏం చేస్తారంటే, వారు పరిగెత్తి మందిర ఆవరణంలో సహవాసంలో పడతారు. చప్పట్లు కొట్టాలా? ఆ తెగులు, ఆ శాపం ఆ గడప దగ్గరకు వచ్చి సడన్ బ్రేక్ కొడుతుంది అంతే. హల్లెలూయా. అప్పటిదాకా వెంబడించింది, అది సడన్ బ్రేక్. ఎందుకంటే వారు మందిరంలో పడ్డారు, సహవాసంలో పడ్డారు. అప్పుడు వారు రాసిన కీర్తనే 84వ కీర్తన. హల్లెలూయా. అప్పుడు రాస్తున్నారు 84వ కీర్తన. నీ మందిరములో అని మందిరాన్ని, సహవాసాన్ని వివరిస్తారు. హల్లెలూయా. జనరేషనల్ కర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ తెగుళ్ళైనా, ఏ వ్యాధులైనా, ఏ సంఖ్యలైనా, బంధకాలైనా, ఏ పోరాటాలైనా, విరుగుడు మందు సహవాసం. కాబట్టి సార్వత్రిక సంగమా, మనము నిద్ర నుంచి మేలుకొందాం. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా మండే టు సాటర్డే బిజీ, దాని తర్వాత ఆదివారం రావాలా. ఒక దినమున మమ్మీ డాడీ చెప్పే మాటలు పరలోకంలో మీకు గుర్తుకొస్తాయి. లేచి నిలబడదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, ప్రార్థనతో నిన్ను నేను చేరా. తండ్రి నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అద్భుతమైన రీతిలో సార్వత్రిక సంఘాన్ని వర్తమానం ద్వారా మీరు ప్రోత్సాహపరిచినందుకు వందనాలు ప్రభు. ఆరాధనలో పాలు పొందిన లైవ్ వ్యూయర్స్, ఇక్కడ ఉన్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దిన దీవెనలతో బిడ్డలను అందరినీ నింపమని యేసునామం నడిచిన తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకును మీ కుటుంబాలకి సదా తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీకు పంట పొలములను ఇవ్వబోతున్నాను, నేను మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాను. వాగ్దానం చేసిన దేవుడను, నమ్మదగిన దేవుడను, ఐగుప్తు నుంచి బానిసలుగా ఉన్న మిమ్మల్ని కానానుకు చేర్చడానికి
మిమ్మల్ని పస్తులుగా పెట్టడానికి, శాపగ్రస్తులుగా ఉండటానికి, మరలా బానిసలుగా ఉండటానికి కాదు, కానీ మిమ్మల్ని రాజులుగా చేయటానికే. మనిషి దేవునితో గడిపినప్పుడు, దేవునికి సన్నిహితంగా వెళ్ళినప్పుడు ఆ గ్లోరీ దిగుతుంది అంతే. ఆ మహిమ కమ్ముకుంటది. ఆ మహిమ ఎక్కడికి వెళ్తుందో అక్కడ విడుదల జరగబోతున్నవి, అక్కడ అద్భుతాలు జరగబోతున్నాయి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. మరి హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు అందరూ కూడా కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో హైత్ నగర్ రామోజీ ఫిలిం సిటీ పక్కనే అద్భుతమైనటువంటి ఆదివారం 3 ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుడు శక్తి కలిగినటువంటి వర్తమానాన్ని రిలీజ్ చేస్తున్నాడు 50 దినాల తర్వాత. మరి బలమైనటువంటి ఆరాధన చేస్తున్నాం. అనేక మంది వ్యక్తిగతంగా వారి జీవితాల్లో ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రతి ఆదివారం 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 7 నుంచి 9. అనేక మంది గ్రౌండ్లోకి వచ్చి దీవించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. వారి దుఃఖము కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఎంతమంది యొక్క మాటలు వింటున్నారో మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతానికి చెందిన వారైతే కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రండి. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. దేవుడు నిజంగా ఈరోజు సూటిగా నాతో మాట్లాడినారు. ప్రభు ప్రత్యక్షతలు నేను చాలా పొందుకున్నాను. మమ్మీ డాడీ వాక్యం వల్ల మేము చాలా మారు మనసు పొంది దేవులో చాలా ఎదగబడుతున్నాము. ఇక్కడికి రావడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాము. హైదరాబాద్ హైత్ నగర్ దగ్గర ప్రామిస్ ల్యాండ్కి వచ్చాం మేము. ఇక్కడ మరి ప్రవీణ్ బ్రదర్ కానీ సిస్టర్ షారున్ గారు కానీ చాలా చక్కగా మరి కడవరి వర్షపు అభిషేకము ఇక్కడ రిలీజ్ అయిందని నేను అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ మొత్తము అభిషేకం మేము రిసీవ్ చేసుకునే వెళ్తున్నాము. సో వీ హ్యావ్ రిసీవ్డ్ దట్ ప్రామిస్ అండ్ ప్లీజ్ come to this promised land which is there in Hayat Nagar and be blessed. Thank you. ఈ వాక్యం విన్న తర్వాత చాలా బ్లెస్ అయ్యాను నేను ఈరోజు. ఇంత క్లియర్గా ప్రేమించడము, క్షమించడము, శత్రువులను ఎలా ప్రేమించాలి, క్షమించాలనేటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా వండర్ఫుల్గా అనిపించింది. వీఆర్ సో బ్లెస్డ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి హియర్. ఎప్పుడైతే దైవజనుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని క్లియర్గా నేను తెలుసుకున్నానండి. చాలా బ్లెస్ అయ్యాము. నేను యూత్కి ఒకటే ఒక మాట చెప్పాలని అనుకుంటుంది ఏంది అని అంటే, ఎక్కడ అభిషేకం ఉంటుందో అక్కడ సమస్తమైన కాడులు విరగబడతాయి. కాబట్టి ఆ అభిషేకం ద్వారానే మా మీద ఉన్న కాడులన్నీ విరిగిపోయాయి. అండ్ మేము ప్రౌడ్గా చెప్తున్నాము, కేవలం ఈ దేవుడి ద్వారా మాత్రమే మేము విడుదల పొందాం. కాబట్టి మీరు కూడా రండి, వచ్చి ఆ విడుదలను మీరు చూడండి.